సమాజం జీవోత్సవంలా మారిపోయింది. అటువంటి పరిస్థితిలో దేవుడు అన్నాడు, మొదటి రోజు మీరు విన్న సందేశం, దేవుడు అన్నాడు, నా దాసుడైన అబ్రహాము అని అన్నాడు, నా హృదయానుసారుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు. పిలిచాడు, కమ్ అవుట్, ఐల్ గివ్ యూ అ న్యూ నేషన్ అని అన్నాడు. క్రొత్త రాజ్యాన్ని నీకు ఇస్తాను, కొత్త దేశాన్ని నీ ద్వారా కడతాను, నీ ద్వారా ప్రతి వంశము ఆశీర్వదింపబడేలా చేస్తాను. విగ్రహారాధకుడు అయినటువంటి నీవు ఇప్పుడు బయటికి రా, నిజమైన దేవుని వైపుకు తిరిగితే రక్షింపబడతావు అని అన్నాడు. ఆయన తిరిగాడు, ఆయన తిరిగి వచ్చాడు. ఆయన ద్వారా చేసినటువంటి ఒడంబడిక, ఆయన ద్వారా చేసినటువంటి ఒక నిబంధన, ఆ నిబంధన ఆయన కంటే ముందు చేసినటువంటి నోవహుతో చేసిన నిబంధన, నేను చంపే దేవుణ్ణి కాదు, నేను రక్షించే దేవుణ్ణి, నేను నాశనం చేసే దేవుణ్ణి కాదు, నేను పునర్నిర్మించే దేవుణ్ణి, నేను నూతన సృష్టిని మొదలు పెట్టాను. ఆ నూతన సృష్టి కార్యం నోవహుతో మొదలైంది, ఆ తర్వాత అబ్రహాముతో కొనసాగించబడింది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడం మన తండ్రి యొక్క అభీష్టం, మన తండ్రికి ఉన్నటువంటి ఆలోచన. ఆయన నిన్ను నన్ను విడుచువాడు కాదు, కన్న తల్లి అయినా విడుస్తుంది, కానీ మానవుడు నన్ను చీదరించాడు, నన్ను చీత్కరించుకున్నాడు, నన్ను వదిలేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి శోధించాడు. నీళ్లు లేవని శోధించాడు, అన్నం లేదని శోధించాడు, వర్షం పడుతుందని శోధించాడు, వర్షం పడలేదని శోధించాడు. మాకు గోరీలు లేవని ఇడికి తీసుకొచ్చావా అని అడిగాడు. ఎలా తీసుకొచ్చాడు? అబ్రహాముకు చెప్పాడు, 400 పైచిలుకు సంవత్సరాలు నీ పిల్లలు ఒక దేశంలో ఉంటారు, కానీ వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి, మరియు దానిని ఏలండి అన్నటువంటి పనిని ఆదాము చేయలేకపోయాడు. కానీ నీ ద్వారా నేను మానవ సమాజానికి మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక రోజు వస్తుంది, ఒక రాజు వస్తాడు, ఆయన ఏల్తాడు, గగనాన్ని చీల్చుకొని వస్తాడు, ఆయన ఏల్తాడు, గాడిద మీద వస్తాడు, ఆయన ఏల్తాడు, ఆయనను హత్తుకున్న వారు యెహోవాకు జనులవుతారు అన్నటువంటి సందేశంతో వస్తాడు. అలా రావటానికి ముందుగా అబ్రహాము పిల్లలు ఇస్సాకు మరియు యాకోబు కుమారులైనటువంటి ఇశ్రాయేలును 10 రకాలైనటువంటి దేవీ దేవతలను ఓడించి, నువ్వు కాదు రాజు, ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రాజు, ఎవర్రా మీరు రాజులు అని అన్నాడు. అక్కడ రాజుల్లో ముఖ్యంగా వారి పైన ఏలుతున్నది ఎవరు? నీళ్లు, తెగుళ్ళు, లేకపోతే మిడతలు, అలాగే ముసళ్ళు, అలాగే కీయు, అలాగే నక్షత్రం, అలాగే ఇలా 10 రకాలైనటువంటి దేవీ దేవతలు. అన్ని వనరులు, ఏ వనరులైతే ఆనాడు ఐగుప్తు దేశాన్ని ఈనాడు అమెరికా ఎంత సుభిక్షంగా ఉందో, ఎంత సూపర్ పవర్గా ఉందో, అలా